హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మైదా పిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితోటి ఈ ప్యాన్ కేక్స్ని ఇంట్లో ప్రిపేర్ చేయడం చూపిస్తున్నానండి. 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. వీటిని కావాలంటే డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్తో కానీ హనీతో కానీ పైన స్ప్రెడ్ చేసుకొని కూడా తినచ్చు. వీటిని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత స్పాంజీగా ఉందో మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో, చాలా ఫ్లఫీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే డైరెక్ట్గా ఇలానే తినేశారు. మీకు కావాలనుకుంటే ఈ విధంగా పైన హనీతో కానీ చాక్లెట్ సిరప్తో కానీ స్ప్రెడ్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి తీసుకోండి. ఇలా ఎగ్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత సాల్ట్ని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. 1/2 కప్పు వరకు పంచదారని కూడా వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ 1/2 కప్పు పంచదారని ఇలాగే వేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టి పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను వేసుకోండి. ఈ విధంగా పాలను వేసుకున్న తర్వాత కూడా ఈ పాలు, పంచదార, ఎగ్ మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. మనం తీసుకున్న పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే 1/2 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని దీన్ని బాగా జల్లించి తీసుకోండి. ఇక్కడ నేను హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండిని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో మైదా పిండిని కూడా 1 కప్పు వరకు తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలుపకుండా ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. పిండిని మనం ఈ విధంగా కలుపుకోవడం వలన మనం చేసుకునే ప్యాన్ కేక్స్ చాలా ఫ్లఫీగా వస్తాయండి. కేవలం 5 నిమిషాల్లో మనము ప్యాన్ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి 5 నిమిషాలు, ప్యాన్ కేక్ని ఫ్రై చేసుకోవడానికి 5 నిమిషాలు. కేవలం 10 నిమిషాల్లో ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలండి. దీనికంటే కొంచెం మీకు తిక్కుగా ఉందనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక గెరిటెడ్ బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి వేసుకోండి. దీన్ని మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, అదే స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా. దీనికి మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 3 లేదా 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకున్నారంటే మనకి ప్యాన్ కేక్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. ఇదే విధంగా బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. కొంచెం మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం థిక్గా ఉండేటట్టు తీసుకుంటే మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి ప్యాన్ కేక్స్ అనేవి. దీనిని కూడా రెండో వైపుకి టర్న్ చేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా ఎంతో ఈజీగా ప్యాన్ కేక్, డోరా కేక్ అంటూ ఉంటారు కదా, అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా నేనైతే ఇలా డైరెక్ట్గా మా పిల్లలకి సర్వ్ చేసేసానండి. మీ పిల్లలకి కావాలనుకుంటే దీన్ని చాక్లెట్ సిరప్ తోటి స్ప్రెడ్ చేసి ఇవ్వండి, ఇంకా ఇష్టంగా తింటారు. దీన్ని నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత ఫ్లఫీగా ఉందో మీరే చూడండి. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. పిల్లలకి ఇష్టమైనవి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ ప్యాన్ కేక్ రెసిపీని హెల్తీగా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. Thank you for watching.